హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 29వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంతోష్ సరయూని నిజంగానే పెళ్లి చేసుకుంటాడు అనుకుంది మైథిలి. అందుకే వాళ్ళ పెళ్లి జరిగిన దాకా ఈ విషయం సంతోష్‌కి తెలియనివ్వకూడదు అనుకుంది. అదే విషయాన్ని అనసూయమ్మకి, అన్నపూర్ణమ్మకి చెప్పింది. ఎవరి కోసమో ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మైథిలి అని అడిగింది అన్నపూర్ణ. అమ్మా, మరీ అంత అన్యాయంగా మాట్లాడకు. నాన్న ఆరోగ్యం కోసం మనం ముగ్గురం కలిసే కదా వాళ్ళు పెట్టిన కండిషన్స్‌కి ఒప్పుకున్నాము. వాళ్ళు మంచివాళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ, నాన్న ఈరోజు ప్రాణాలతో ఉన్నారు అంటే దానికి వాళ్లే కదా కారణం. మన అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎదురు తిరగడం కరెక్ట్ కాదు అని నాకనిపిస్తోంది అని అన్నది మైథిలి. మైథిలి చెప్పిన మాటలు నిజమే అనిపించడంతో అన్నపూర్ణ ఇంకేమీ మాట్లాడలేదు. కానీ అనసూయమ్మ మాత్రం అలా ఉండలేకపోయింది. మైథిలి, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నావని నాకనిపిస్తోంది. నేనొకసారి సంతోష్‌తో మాట్లాడతాను. నువ్వు కడుపుతోటున్నావు అని తెలిస్తే వాడస్సలు నిన్ను వదులుకోడు అని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసింది అనసూయమ్మ. నా కోసం ఆయన దగ్గర చెడు కావడం నాకిష్టం లేదమ్మమ్మ. అసలు మా వాళ్ళనందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు పెట్టారో నాకింతవరకు అర్థం కావడం లేదు. దీని వెనకాల ఉన్న కారణం ఏంటో ఆయన చెప్పిందాకా మనం వెయిట్ చేద్దాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. సంతోష్ గారికి ఇష్టం లేకుండా బలవంతంగా ఏ బంధాన్ని తన మీద రుద్దడం నాకిష్టం లేదు ఖచ్చితంగా చెప్పింది మైథిలి. అప్పటిదాకా లైన్లోనే ఉన్న సంతోష్ మైథిలికి ఎక్కడ తెలిసిపోతుందో అన్న ఆతృతతో ఫోన్ కట్ చేశాడు. కాదు కాదు, ఫోన్ కట్ చేశాను అని అనుకున్నాడు. అన్నపూర్ణమ్మ, అనసూయమ్మ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కంగారుగా ఫోన్ వైపు చూసుకుంది మైథిలి. సంతోష్ ఇంకా లైన్లోనే ఉన్నాడు. అంతా వినేశాడేమోనని భయం వేసింది. ధైర్యం తెచ్చుకొని హలో సంతోష్ గారు అని పిలవబోయింది మైథిలి. కానీ అవతల నుంచి సరయు గొంతు వినిపించి ఆగిపోయింది. ఫోన్ ప్యాకెట్లో పెట్టుకుని బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. అంతలో అతని వెనుకగా వచ్చింది సరియు. బావా అంటూ చొరవగా వచ్చి అతని మీద 2 చేతులు వేసి దగ్గరగా నిలబడింది. సున్నితంగా సరియు చేతిని పక్కకు జరిపి ఏంటి సరియు ఇలా వచ్చావు అని నార్మల్గా అడగడానికి ప్రయత్నం చేశాడు సంతోష్. ఏమీ లేదు బావా, కాసేపు సరదాగా నీతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది, అందుకే వచ్చాను అని అన్నది సరియు. నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాను కదా సరియు, ఇప్పుడు నాకు కుదరదు, నా మూడ్ కూడా ఏమీ బాగాలేదు అని డల్గా అన్నాడు సంతోష్. బావా, నీ మూడు నేను సెట్ చేస్తా కదా. అయినా ఇందాక సాయంత్రం నన్ను పబ్బుకు తీసుకెళ్తాను అన్నావు కదా, అంతలోనే ఇలా సైలెంట్ అయిపోయావేంటి అని డౌట్గా అడిగింది సరియు. సరియుకు డౌట్ రాకూడదు అన్న ఉద్దేశంతో సంతోష్ ఆమెతో కొంచెం క్లోజ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అదేమి కాదు బంగారం, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా. నాన్నగారు ఆస్తి మొత్తం మైథిలికి నాకు ఇద్దరికి చెందినట్టుగా రాశారు. ఇప్పుడు ఆవిడ సంతకాలు ఉంటే తప్పితే మనం ఏమీ చేయలేము. ఆ విషయం తలుచుకుంటుంటేనే నాకు కొంచెం చిరాగ్గా ఉంది అని విసుగ్గా అన్నాడు సంతోష్. ఆ మాటలు వినగానే మైథిలి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా అనిపించింది. ఆమెకి అప్పుడే తనని అనసూయమ్మ గారింట్లో ఉంచడానికి గల కారణం అర్థమైంది. అంటే మావయ్య గారి ఆస్తి మొత్తం మా ఇద్దరి పేరు మీద కలిసి వచ్చేటట్టు రాశారన్నమాట. నా సంతకాల కోసం మాత్రమే ఈయన నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. అంతేకాని నా మీద ప్రేమతో ఏమాత్రం కాదు అని అపార్థం చేసుకుంది మైథిలి. అలా అనుకుంటూ ఉంటే మైథిలికి విపరీతమైన బాధగా అనిపించింది. తనతో కనీసం ఒక మాట చెప్తే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేది కదా, ఇంత నాటకం ఆడడం దేనికి అని చాలా బాధగా అనిపించింది మైథిలికి. సంతోష్ అలా డల్గా మాట్లాడడం చూసి సరయు, బావా, నువ్వు ఆ మైథిలి గురించి అంతగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? తనని ఎక్కడ వదిలిపెట్టి వచ్చావో నీకు తెలుసు కదా, వెళ్ళి తన చేత సంతకాలు పెట్టించుకొని తీసుకోవచ్చు కదా. ఇంతకీ ఇప్పుడు తను ఎక్కడుంది, నీకేమైనా తెలుసా అంటూ తన పద్ధతిలో ఆరా తీయడానికి ప్రయత్నం చేసింది సరియు. సరియు, తనేమైనా పిచ్చిదనుకుంటున్నావా? ఇంత ఆస్తి తన పేరు మీద ఉంది అని తెలిస్తే ఎవరైనా వదులుకుంటారా? ఎవరి సంగతో ఎందుకు, నువ్వైతే వదులుకుంటావా అని నేరుగా సరియుని ప్రశ్నించాడు సంతోష్. మనకి ఆస్తి ముఖ్యమే బావా, కాదనను. కానీ మనం పెళ్లి చేసుకోవడం కూడా దానికంటే ఇంపార్టెంట్ కదా. ఆస్తి మొత్తం తన పేరు మీద ఉన్నది అని తెలిస్తే నువ్వన్నట్టుగా ఆ మైథిలి ఎదురు తిరగచ్చు. అందుకే బెదిరిచ్చో బతిమిలాడో ముందు సంతకాలు తీసుకొని రావచ్చు కదా. ముందు అసలు తనని ఎక్కడ వదిలిపెట్టి వచ్చావో చెప్పు, మనం వెళ్ళి వెతుకుదాం అని అన్నది సరియు. ఇంకా అంతకు మించి వాళ్ళ సంభాషణ వినలేకపోయింది మైథిలి. అందుకే వెంటనే ఫోన్ కట్ చేసేసింది. ఫోన్ కట్ అయినట్టుగా పాకెట్లో ఉన్న మొబైల్
వైబ్రేట్ అయ్యేటప్పటికి సంతోష్‌కి అప్పటికే అర్థమైంది. షిట్! ఇందాక ఫోన్ కట్ చేశాను అనుకున్నాను. అంటే ఇప్పుడు మా మధ్య జరిగిన సంభాషణ మొత్తం మైథిలి విన్నదన్నమాట. తనని సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన టైంలో ఇంత పెయిన్ ఇస్తున్నాను. భవిష్యత్తులో నన్ను నేను అస్సలు క్షమించుకోలేను అని బాధగా తనలో తనే అనుకున్నాడు సంతోష్. సరియు నాకు కొంచెం పని ఉంది. సాయంత్రం నీతో టైమ్ స్పెండ్ చేస్తాను అని చెప్పా కదా! ప్రెజెంట్ ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్ళాలి. బాయ్ అని చెప్పి ఆమె సమాధానం కోసం చూడకుండా వెంటనే కిందకి వచ్చేశాడు సంతోష్. భువనేశ్వరీదేవి సంతోష్‌కి ఎదురుపడింది. "ఆఫీస్‌కి వెళ్తున్నావా నాన్నా?" అని అడిగింది భువనేశ్వరీదేవి. "లేదమ్మా, చిన్న పని ఉండి బయటికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత చెప్తాను" అని హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు సంతోష్. రోజు సాధారణంగా తను వెళ్ళే కారు కాకుండా వేరే కారు తీసుకొని బయటికి వెళ్ళాడు సంతోష్. ఎందుకంటే తన కారులో భువనేశ్వరీదేవి వాళ్ళు ట్రాకర్ పెట్టారు. తను ఎక్కడికి వెళ్ళేది వాళ్ళకి తెలియడం సంతోష్‌కి ఇష్టం లేదు. అతని అతని అందుకే వేరే కారు తీసుకొని వెళ్లారు అన్న విషయం భువనేశ్వరి కానీ, సరియు కానీ నోటీస్ చేయలేదు. ఒకవేళ ఆ విషయం కనుక వాళ్ళు నోటీస్ చేసి ఉంటే అతని వెనకాల వేరే ఎవరినైనా పంపించి ఉండేవాళ్ళేమో. ఫోన్ కట్ చేసిన తర్వాత మైథిలి బెడ్ మీద అలా పడుకుండిపోయింది. ఆమెకు విపరీతమైన దుఃఖం వస్తోంది. గత కొద్ది రోజులుగా సంతోష్ తన మీద చూపిస్తున్నది ప్రేమేమో అని చిన్న ఆశ ఆమెకి కలిగింది. కానీ ఈ రోజుతో ఆమె పెట్టుకున్న ఆశలన్నీ చచ్చిపోయాయి. అది మరింతగా బాధ పెడుతోంది. ఆస్తి కోసం అని అడిగి ఉంటే వెంటనే సంతకం పెట్టి ఉండేదాన్ని కదా సంతోష్ గారు. నన్ను ఎందుకు ఇంతగా మోసం చేయడానికి చూస్తున్నారు? నేను మీ జీవితంలో ఉండాలి అని అనుకోలేదు కదా అంటూ అదే పనిగా ఏడుస్తూ పడుకుంది మైథిలి. అంతలో ఆమె గదిలోకి వచ్చింది సునీత. మైథిలి దగ్గర కూర్చొని ఆప్యాయతగా ఆమె తల మీద చెయ్యి వేసింది. ఆ మాత్రం ఓదార్పుకే మైథిలికి బాగా దుఃఖం వచ్చేసింది. సునీతని పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది. మైథిలి, ఇప్పుడు ఏం జరిగిందని అంతగా ఏడుస్తున్నావు? నిజానికి ఇది చాలా మంచి విషయం. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. మా గాయత్రి నీ కడుపును పుట్టబోతోంది. నువ్వు కూడా చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. ఇలా ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అంటూ ఆమెను పట్టుకొని ఓదార్చడానికి ప్రయత్నం చేసింది సునీత. నా బాధ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పిన్ని. నేను నా బిడ్డ ఎవ్వరం ఎవరికీ ఏమీ కాము. సంతోష్ గారు కేవలం తన స్వార్థం కోసం మాత్రమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చి వదిలేశారు. ఆ విషయం నేను ఎవరితో చెప్పలేను అని తనలో తనే అనుకుంది మైథిలి. మైథిలి, నీకొక్క మాట చెప్తాను విను. పరిస్థితులు ఎలా ఉన్నా మారిపోని, ఏ కష్టాలన్నా రాని, నువ్వస్సలు ధైర్యం కోల్పోకూడదు. కొన్నిసార్లు మనం వినేవి, చూసేవి అన్నీ నిజం కాకపోవచ్చు. నిజం తెలిసిన తర్వాత ఆ టైంలో అనవసరంగా బాధపడ్డామే అని మనకే సిల్లీగా అనిపిస్తుంది అని ఓదార్చడానికి ప్రయత్నం చేసింది సునీత. లేదు పిన్ని, నాకన్నీ తెలుసు. నేను ఆ ఇంటి మనిషిని కాదు. సంతోష్ గారి జీవితంలో నాకు స్థానం లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది మైథిలి. మైథిలి, నువ్వు ఇంకా ఏమి ఆలోచించొద్దు. ఈ సమయంలో నువ్వు బాధపడితే అది నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది కాదు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నీ కడుపులో బిడ్డ అంత సంతోషంగా ఉంటుంది. మిగతా విషయాలన్నీ వదిలేసేయ్. ఏం జరిగినా నీకండగా మేమున్నాము. మమ్మల్ని కూడా వద్దనుకుంటున్నావా చెప్పు అని ఎమోషనల్‌గా మైథిలిని లాక్ చేయడానికి ప్రయత్నం చేసింది సునీత. అయ్యో! అదేం లేదు పిన్ని. నేను ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే మీతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. మిమ్మల్ని మాత్రం నేనెప్పటికీ వదులుకోలేను అని బాధగా అన్నది మైథిలి. మరలాంటప్పుడు నువ్వు ఇలా బాధగా ఉంటే మాకు కూడా బాధగా ఉంటుంది కదా! నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా, మీ అమ్మా నాన్న కోసం, మా అందరి కోసం నువ్వు సంతోషంగా ఉండాలి. అర్థమైందా? అన్నది సునీత. అర్థమైంది పిన్ని. కాకపోతే నాకు కొంచెం టైం పడుతుంది. మెల్లగా ఈ బాధ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పింది మైథిలి. అది గుడ్ గర్ల్. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఇప్పటివరకు ఏం జరిగిందో అన్నీ మర్చిపో. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం హ్యాపీగా ఉంటాం. అది గుర్తుంచుకో అని చెప్పింది సునీత. సరే పిన్ని, ప్రయత్నం చేస్తాను అని అన్నది మైథిలి. సరే సరే, బ్రేక్‌ఫాస్ట్ చేద్దువుగాని రా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నువ్వు ఏమీ తినకుండా ఇలా ఉండడం చూసి ఇంట్లో ఎవ్వరూ తినలేదు అని చెప్పింది సునీత. అయ్యో! నా కోసం అందరూ ఇంకా ఏమీ తినకుండా ఉన్నారా? అంటూ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి లేచింది మైథిలి. మైథిలి గదిలోంచి బయటికి వచ్చేటప్పటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు. అనసూయమ్మ గారు ఆప్యాయతగా మైథిలిని తన పక్కనే కూర్చోబెట్టుకొని, బంగారం, నీకు ఏం తినాలనిపించినా సరే మొహమాట పడకుండా అడుగు. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా కూతురు మళ్ళీ ఈ ఇంట్లోకి రాబోతోంది అనేది నా నమ్మకం అని ఎమోషనల్గా అన్నది అనసూయమ్మ. మైథిలి ఆమె మాటలకు నెమ్మదిగా నవ్వింది. కానీ ఏ సమాధానం చెప్పలేదు. మైథిలి వల్ల
వాళ్ళ అమ్మానాన్నలకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. కానీ కావాలని మైథిలి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకొని సంతోష్ జీవితంలోకి వెళ్ళింది అన్న విషయం మాత్రం నిజం. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగానూ సంతోష్‌ని ప్రశ్నించలేరు. అందుకే ఈ సంతోషాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. జీవితాంతం తన కూతురు అలా మిగిలిపోతుందేమో అనే భయం వాళ్ళని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. అలాగని సంతోష్ మీద పూర్తిగా ఒక ఒపీనియన్‌కి రాలేకపోతున్నారు. సంతోష్ ఎందుకో చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. కానీ నిజానికి సంతోష్ కనుక కనిపించకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేలో తలుచుకుంటేనే వాళ్ళకి చాలా భయమేస్తోంది. అందరూ సైలెంట్‌గా భోజనం చేస్తున్నారు. నీల మాత్రం తదేకంగా మైథిలిని అబ్జర్వ్ చేస్తోంది. ఆమె చూపు మొత్తం మైథిలి పొట్టమీనే ఉంది. సునీత తప్ప అక్కడ ఉన్న మిగతా వాళ్ళెవరూ నీలని గమనించలేదు. "ఏంటి నీలా, ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లున్నావు" అంటూ ఆమె దృష్టిని మరల్చడానికి అడిగింది సునీత. "ఏమీ లేదు పిన్ని. అయితే ఇప్పుడు మైథిలి పొట్టలో చిన్న బాబో పాపో ఉన్నారన్నమాట" అని సంతోషంగా అన్నది నీల. "బాబు కాదు, ఖచ్చితంగా పాపే ఉంది" అని అన్నది అనసూయమ్మ. "అమ్మమ్మ, ఒకవేళ మైథిలికి బాబు కావాలనిపిస్తే" అని ప్రశ్నించింది నీల. "నీకన్నీ ఇలాంటి పనికిమాలిన డౌట్లే వస్తూ ఉంటాయి. ముందు తిను" అంటూ కసిరింది సునీత. తనకు నిజానికి తినాలి అని లేకపోయినా వాళ్ళందరి సంతోషం కోసం కడుపు నిండా తిన్నది మైథిలి. ఇంటి నుంచి బయటకు వచ్చిన సంతోష్ నేరుగా మైథిలి దగ్గరికే బయలుదేరాడు. మైథిలి తనను అపార్థం చేసుకుంటుంది అన్న విషయం చెప్పాలి అన్నది అతని తాపత్రయం. ఇంకా కొద్దిసేపట్లో సిటీ దాటుతాడనగా అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఒక అబ్బాయి రోడ్డు మీద పరిగెత్తుతూ వస్తున్నాడు. అతని వెనకాల ఎవరో రౌడీలు పడుతున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలనే కంగారులో అబ్బాయి కారుకి అడ్డంగా పరిగెత్తుతూ వస్తున్నాడు. సంతోష్ అతని వెనక పడుతున్న రౌడీల్ని చూడలేదు. ఆ అబ్బాయి రోడ్డు మీద అడ్డదిడ్డంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడని మాత్రమే అనుకున్నాడు. అందుకే సడన్ గా బ్రేక్ వేసి ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి లాగిపెట్టి ఒకటి కొట్టాడు. "ఏయ్, నీకసలు బుద్ధుందా? ఇలా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తితే చచ్చిపోతావు" అంటూ ఆ అబ్బాయి కాలర్ పట్టుకొని గట్టిగా అడిగాడు సంతోష్. ఆ అబ్బాయి ఆయాసపడిపోతూ "సార్, సార్, నన్ను కాపాడండి ప్లీజ్" అని మాత్రం అన్నాడు. సంతోష్‌కి అతనిని చూస్తే ఎందుకో డౌట్‌గా అనిపించింది. అప్పుడే అతను వెనక్కి తిరిగి చూశాడు. కొంతమంది రౌడీలు అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చూసి ఆ అబ్బాయి మరింత భయపడిపోయాడు. ఆ అబ్బాయి దగ్గరకు రాయబోయిన రౌడీలు సంతోష్‌ని చూసి దూరంలోనే ఆగిపోయారు. సంతోష్‌కి వాళ్ళు ఎందుకు ఆగిపోయారో అర్థం కాలేదు కానీ వాళ్ళని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. "ఎవరు మీరు?" అంటూ వాళ్ళ వైపు ఒక అడుగు వేసేటంతలో వాళ్ళంతా వెనక్కి తిరిగి పారిపోయారు. సంతోష్ ఆ అబ్బాయిని కారులో కూర్చోబెట్టుకొని "ఎక్కడికి వెళ్ళాలో చెప్పు" అని అడిగాడు. "ఏమో సార్, మా అక్కని, మా అమ్మానాన్నలని వెతకాలి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియడం లేదు. ఈ రౌడీలు వాళ్ళని కూడా ఏమైనా చేసి ఉంటారేమోనని నాకు భయంగా ఉంది" అని బాధగా అన్నాడు ఆ అబ్బాయి. అతను అలా అనగానే సంతోష్‌కి డౌటొచ్చింది. "ఇంతకీ నీ పేరేంటి?" అని డౌట్‌గా అడిగాడు సంతోష్. "పవన్ సార్" అని చెప్పాడు అబ్బాయి. వెంటనే సంతోష్‌కి విషయం అర్థమైంది. ఇంతకు ముందు సంతోష్ ఎప్పుడూ పవన్‌ని చూడలేదు. అందుకే అతన్ని గుర్తుపట్టలేదు. ఎందుకైనా మంచిదన్నట్లుగా ఇంకొన్ని వివరాలు అడిగాడు పవన్‌ని. "మీ అమ్మానాన్నల పేర్లేంటి? మీ అక్క పేరేంటి?" అంటూ వరుసగా ప్రశ్నలు వేశాడు సంతోష్. "మా అమ్మ పేరు అన్నపూర్ణ, నాన్నగారు మాధవరావు, అక్క పేరు మైథిలి అండి. మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల అబ్రాడ్ వెళ్లారు" అని చెప్పారు. "కొన్ని రోజులు ఫోన్‌లో బాగానే మాట్లాడారు. కానీ ఈ మధ్య అసలు కాల్ చేయడమే లేదు. అలాగే మా అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా నాకు తెలీదు. అమ్మ, నాన్న నాతో మాట్లాడుతున్నప్పుడే అక్క సేఫ్‌గానే ఉంది. తన గురించి నువ్వు వర్రీ అవ్వకు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ రౌడీలు వచ్చి మీ అక్క ఎక్కడుంది అంటూ నన్ను కొట్టడానికి వస్తున్నారు. అందుకే అక్క గురించి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఏమైందో ఏంటో అని భయంగా కూడా ఉంది" అని చెప్పాడు పవన్. "నువ్వేమీ వర్రీ అవ్వకు. వాళ్ళంతా సేఫ్‌గా ఉన్నారు. ప్రస్తుతం నేను వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను" అని చెప్పాడు సంతోష్. సంతోష్ అలా చెప్పగానే పవన్‌కి ఎందుకో డౌట్‌గా అనిపించింది. "సార్, మీరు" అంటూ సగంలోనే ఆగిపోయాడు పవన్. "నీకు బావనవుతానురా బామ్మర్ది. ఆ విషయం ఇప్పుడే చెప్పడం దేనికిలే గాని నువ్వే తెలుసుకుందుగాని పద" అని తనలో తనే అనుకున్నాడు సంతోష్. "సార్, నిజం చెప్పండి. మా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? లేకపోతే మీరు కూడా నన్నేమైనా మోసం చేస్తున్నారా? తప్పుగా అనుకోకండి. ప్రెజెంట్ నేనున్న సిట్యుయేషన్ అలాంటిది" అని అన్నాడు పవన్. వెంటనే సంతోష్ తన మొబైల్ బయటికి తీసి మాధవరావు నెంబర్‌కి డయల్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మాధవరావు ఫోన్ లిఫ్ట్ చేశాడు. "హలో అల్లుడు గారు, చెప్పండి" అని కంగారుగా అన్నాడు మాధవరావు. "మామయ్య గారు, నేనొక విషయం మీకు చెప్తాను. కంగారు పడకుండా వినండి. ప్రస్తుతం పవన్ నాతోటే ఉన్నాడు. మన ఇంటికే తీసుకొస్తున్నాను. ఒకసారి తనతో మాట్లాడండి" అంటూ ఫోన్ పవన్‌కి ఇచ్చాడు సంతోష్. సంతోష్ వైపు అయోమయంగా చూస్తూ ఫోన్ తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు పవన్. "హలో" అని మాత్రం అన్నాడు పవన్. "హలో పవన్, నేను నాన్నని మాట్లాడుతున్నాను. నువ్వొచ్చేస్తున్నావా?
"నువ్వు బానే ఉన్నావు కదా?" అంటూ కంగారుగా అడిగాడు మాధవరావు. మాధవరావు అంత కంగారు పడ్డం చూసి పవన్‌కి కూడా భయంగా అనిపించింది. "నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? అమ్మెక్కడుంది? అక్కెక్కడుంది?" అంటూ వరుసగా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు పవన్. మరి మిగతా భాగంలో ఏం జరుగుతుందో రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.